దాదాపుగా రేపటి 4వ తారీఖు 6 నెలలు అవుతుంది. 6 నెలల్లోన ఆయన చెప్పిన వాగ్దానాలు ఏమో కానీ కరెంటు ఛార్జీలు బాబు సూరిటీ బాధుడికి గ్యారంటీ. ఈరోజు ఏమైందంటే బాబు సూరిటీ బాధుడికి గ్యారంటీ. ఈరోజు ఆయన చెప్పిన దానికన్నా ఆయన అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన ఒక మాట. ఆయన ఇంకా ప్రభుత్వం ఇంకా చక్కబడకముందే కరెంటు ఛార్జీలు ఇంత బాగుతున్నాడు. దాదాపుగా 15,485 కోట్లు దాదాపుగా పెంచినారు. 6 నెలలకే 15,485 కోట్లు పెంచితే ఇంకా 5 సంవత్సరాలు ఇంకెంత పెంచాలి? ఆయన ఇంత దుర్మార్గంగా కరెంటు ఛార్జీలు పెంచుతూ ఆయన చెప్పినాడు. మేము చూపిస్తాము, ఇక మీరే చూడండి. ఆయన మేము ఇన్వెస్టింగ్ విత్ ఏంజెల్ ఫండ్ ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడా అధికార పక్షంలో ఉన్నాడని మాకు తెలియదు. ఆయన 6 నెలల నుంచి ఎవరు రానిలేదంట. ఆయనకి ఎవరు ప్రభుత్వం ఎవరిది? నువ్వేం చేస్తున్నావు? డిప్యూటీ సీఎం కదా మీరు. డిప్యూటీ సీఎం నేను రాలేదంటే ఎవరు రానిలేరు? దానికన్నా పెద్ద ఎవరున్నారు? చంద్రబాబు నాయుడే కదా. ఇప్పుడు చంద్రబాబు రానిలేదా మీరు? అది మాట చెప్పండి. మీరు ఏం చేస్తున్నట్లా? నువ్వు ఉన్న ప్రెస్ మీట్ ఇచ్చి ఎవరు మీద ఎవరు ఇప్పుడు తింటుండేది? ఎవరు అధికారంలో ఉండేది? ఎవరు తింటున్నారు? అధికారం వైసీపీ ప్రభుత్వం తింటున్నా. ఇప్పుడు ఎవరి మీద నువ్వు చేస్తున్నావు? ఒకటి తెలుసుకొని నువ్వు లేదంటే గడ్డికి రానువా, గడ్డకు వచ్చి ప్రతిపక్షంలో వచ్చి నిలబడి విమర్శించాలి. కానీ మీరు అధికారంలో ఉండి నీవు కదా, నువ్వు పంచాయతీరాజ్ శాఖ మంత్రి నువ్వా, రాష్ట్రానికి మంత్రి నువ్వా? మరి నువ్వు మాట్లాడేది ఏంది? అది నన్ను ఎవరు రానిట్లేదు, దీన్ని సీజ్ చేయండి. ఏది మాట్లాడుతున్నారు మీరు? మీరు అధికారంలో హోదాలో ఉన్న మీరు ఆ హోదాకు తగ్గట్టుగా పని చేయలేం. కానీ ఎవరి మీదో అబండాలు ఎవరి మీద చేస్తారు? మీరే కదా. కూటమి ప్రభుత్వం మీదే కదా. మీ మీద మీకు ఇంకా 6 నెలలకే మీలో అంటే బయటకు పడుకొని ఉన్నారు. మీలో అంతర్గతం చాలా. ఇప్పుడు మన గ్రామాల్లో చూస్తున్నాం, 4 గ్రూపులు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు అలానే మీరు కానీ కొన్నాళ్ళకి మీరు కానీ కొట్టుకుంటారనే విధంగా మేము చెప్తున్నాం. ఇది ఏదైనా కానీ ఆ రోజు మాట ఇచ్చినారు. పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు సూపర్ 6కి ఆయన కానీ మద్దతు ఇచ్చి చేసినాడు. మేము సూపర్ 6 అమలు చేసి ఫస్ట్ తల్లికి వందనం. ఎందుకంటే ఆడబిడ్డలు చాలామంది అసలు పోయినసారి 14-19కి ఎలా ఉన్నాం అలాగే అయిపోయింది. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక తల్లికి వందనం మరి అమ్మఒడి పెట్టి ప్రతి బిడ్డ స్కూల్కి పోయే విధంగా విద్యకి అయితే ఎంత ప్రాధాన్యత ఇచ్చినాడు. వైద్యంకి విద్యకి. ఇప్పుడు వైద్యం లేనే లేదు. ఇప్పుడు ఎవరు పోవట్లేదు. ఎందుకంటే డబ్బులు లేవంటారు. వాళ్ళ ఆరోగ్యశ్రీకి డబ్బులు కట్టలే, మొత్తం లేవంటున్నారు హాస్పిటల్ వాళ్ళు. మీరు డబ్బులు ఇస్తే కదా వైద్యానికి ఉండేది. అలాంటిది మీరు ఈ అరాచకమైన పరిపాలన ఊగిన ఏదో ఒకటి వైసీపీ మన జగన్మోహన్ రెడ్డి నిందేయడము, దాన్నే 1 నెలలతో చూపడము, ఇంకా అయిపోయి 1 నెల తప్పించుకోవడం. ఇది ఇప్పుడు ఈ రోజు పెట్టినాడు మీరు. ఇప్పుడు ఆయన పరమేశ్వర దాబా చేసినాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఏదైనా ప్రూఫ్లు ఉండాలా. ప్రూఫ్ ఉంటే మాట్లాడాలి. కానీ ఊరినే నోటికి ఏదో వస్తే అది మాట్లాడకంట మరి మా మీడియా ఛానల్ ఉన్నాయి, మా పత్రికలు ఉన్నాయనే విధంగా, మీరు సొంత పత్రికలు ఉన్నాయనే విధంగా అలా చేయకున్నట్లే ఏదైనా వాస్తవాలు చేయండి. వాస్తవాలు ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎవరు తెలుసుకోకుండా ఎవరు లేదు. ప్రతి ఒక్కరు అందరికీ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. అంత పిచ్చి లోకంలో లేరు జనాలు. ప్రతి ఒక్కటి గ్రహిస్తూనే ఉన్నారు. అందుకోసమే మీరు సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారో మీరు చెప్పాలా. అదే బీజేపీ అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, మనకు చంద్రబాబు నాయుడు అయితే మీరు ఖచ్చితంగా ఆ సూపర్ 6 హామీలు నెరవేర్చలేని విధంగా ఉన్నాము. మీరు ఈ పెంచిన ఛార్జీలు మీరు ఎలా తగ్గిస్తామన్నారో, మీరు మామూలు అధికారం లేనప్పుడు ఏం చెప్పినారు?